బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాతీయ తెలంగాణ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు అత్యంత ఆసక్తికరంగా, అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలకైతే కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోని బలమైనటువంటి చురుకైన నాయకులను లక్ష్యంగా చేసుకొని మోదీ పన్నుతున్నటువంటి మైండ్ గేమ్ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ కూడా తిరుగుతోంది. రాజకీయ వ్యూహంలో కొత్త కోణం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే రాజకీయాల్లో డైరెక్ట్ ఫైట్ కంటే సైకలాజికల్ వార్ చేయడంలో అయితే దిట్ట అని చెప్పుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకులను నేరుగా అయితే ఇక విమర్శించడం లేదు. మరి వారిపైన సొంత పార్టీలోనే అవమానాలు కలిగేలాగా అయితే చేయడం మోదీ మార్క్ రాజకీయంగా చెప్పుకోవాలి. గతంలో హిమంత బిశ్వశర్మ, జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతల యొక్క విషయంలో కూడా ఇదే జరిగింది. మరి ఇప్పుడు ఆయన దృష్టి దక్షిణాదిలో కాంగ్రెస్కు పవర్ హౌస్గా మారినటువంటి రేవంత్ రెడ్డి పైన పడింది. మరి రేవంత్ను ప్రశంసించడం ద్వారా లేదా ఆయనకు సానుకూల సంకేతాలు పంపడం ద్వారా అయితే కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో ఆయనను అనుమానితుడిగా అయితే నిలబెట్టాలనేది మోదీ వ్యూహంగా కనిపిస్తోంది. హెచ్ఐసిసిలో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కలిసి రావాలని చెప్పేసి ఇక నర్మగర్భంగా అయితే ఇవ్వడం అయితే రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డి ఒకవైపు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండాల్సి వస్తుంది. విభజన హామీలు నిధుల కోసం అయితే ఆయన ప్రధానితో అయితే భేటీ అవుతూ ఉంటే మరి దానిని రాజకీయంగా ఉపయోగించుకోవడంలో బీజేపీ వ్యూహకర్తలు అయితే సఫలమవుతూ ఉన్నారనే చెప్పుకోవాలి. మరి ఇది రేవంత్కు ఒక రకమైనటువంటి ధర్మ సంకటం లాంటిదిగా మారిపోయింది. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రానికి నష్టం, కలిసుంటే సొంత పార్టీలో ముద్రపడే ప్రమాదం ఉంది. మరోవైపు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఈ యొక్క పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. రేవంత్ రెడ్డి ఏనాటికైనా బీజేపీలోకి వెళ్తారని, ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి కేటీఆర్ వంటి నేతలు పదే పదే ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నేతలతో రేవంత్ టచ్లో అయితే ఉన్నారనే పుకార్లను కూడా లేవనెత్తుతుండడం ద్వారా కాంగ్రెస్ కేడర్లో ప్రజల్లో కూడా గందరగోళం అయితే సృష్టించాలన్నది మాత్రం ఇక వారి ప్లాన్గా కనిపిస్తూ ఉంది. మోదీ వేస్తున్నటువంటి పాచికలకు బీఆర్ఎస్ ప్రచారం తోడవడం రేవంత్కు రాజకీయంగా అయితే ఇబ్బందికరంగా మారిపోయింది. అయితే ఏదేమైనా రేవంత్ రెడ్డి శైలి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. రాజకీయ అవసరం ఏర్పడినప్పుడు ఇక మోదీని డెమో అని కూడా విమర్శించడానికి కూడా ఆయనైతే వెనుకాడరు. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడంలో ఆయన చూపినటువంటి దూకుడు వెనక మోదీ షా ద్వయాన్ని కూడా ఢీకొనే ధైర్యం ఆయనకుంది. కానీ మోదీ విసిరే ప్రశంసల అస్త్రాలు విమర్శల కంటే కూడా చాలా ప్రమాదకరమైనవి. మరి శత్రువును విమర్శించడం కంటే కూడా శత్రువును పొగడడం ద్వారా అతడిని సొంత గూటిలోనే అయితే ఒంటరిని చేసే మోదీ ఎత్తుగడలను రేవంత్ ఎలా తిప్పికొడతారన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాంగ్రెస్ హైకమాండ్ బాధ్యత ఇక్కడ అసలైన పరీక్ష రేవంత్ రెడ్డికి కాదు, కాంగ్రెస్ హైకమాండ్కు. గతంలో బలమైనటువంటి నేతలను అనుమానించి వారిని అవమానించి దూరం చేసుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్కు ఉంది. మరి ఇప్పుడు రేవంత్ విషయంలో కూడా అదే తప్పు చేస్తే అది కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. మోదీ చేసే పాచికల వెనుక ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించి మరి రేవంత్ను రక్షించుకోవాల్సినటువంటి సమయం కూడా ఇది. మరి రేవంత్ను ఏమాత్రం అనుమానించినా కూడా అది బీజేపీకి రహదారి వేసినట్లే అవుతుంది. కాబట్టి ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సింది రేవంత్ కంటే కూడా ఎక్కువగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలే. మరి మోదీ ఆడుతున్నటువంటి యొక్క రాజకీయ చదరంగంలో రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి పావు కాదు, ఆయన రాజు. మరి ఆ రాజును కాపాడుకోవడం అయితే కాంగ్రెస్ హైకమాండ్ చేతుల్లోనే ఉందని చెప్పుకోవాలి. మరి నాయకుల మధ్య అనుమానపు బీజాలు నాటి కాంగ్రెస్ను దెబ్బకొట్టే మోదీ వ్యూహాన్ని తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తన యొక్క అంతర్గత బలాన్ని, నాయకత్వం పైన నమ్మకాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి వంటి చురుకైనటువంటి నాయకుడిని కాపాడుకోలేకపోతే దక్షిణాదిలో కాంగ్రెస్ కోట బీటలు వారడం ఖాయంగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యూహాలు ఎప్పుడూ అత్యంత ఆశ్చర్యకరంగా ముందస్తు ప్రణాళికతో కూడి ఉంటాయి. తాజాగా ఆయన హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి మరీ పలకరించడం అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనంగా మారిపోయింది. దీని వెనుక కేవలం మర్యాదపూర్వక కలయిక మాత్రమే ఉందా, లేకపోతే లోతైనటువంటి రాజకీయ వ్యూహం దాగి ఉందా అనేది చాలామందికి అర్థం కావడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 10న హైదరాబాద్ పర్యటనలో భాగంగా అనుకోని విధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. స్వయంగా వారి ఇళ్లకు వెళ్లడం అనేది మోదీ ఇస్తున్నటువంటి ఒక బలమైనటువంటి రాజకీయ సంకేతమా? ఇక మరి పశ్చిమ బెంగాల్లో అయితే టీఎంసీ కోటను బద్దలు కొట్టి బీజేపీ జెండా పాతినటువంటి ఉత్సాహంలో ఉన్నటువంటి మోదీ ఇప్పుడు తన యొక్క తదుపరి లక్ష్యం తెలంగాణ అని చెప్పేసి ఈ పర్యటన ద్వారా అయితే స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అయితే బీజేపీ బలపడుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బెంగాల్, అస్సాంలలో అయితే బీజేపీకి అనుకూలంగా రావడంతో అయితే అదే ఊపును తెలంగాణకు కూడా విస్తరించాలని చెప్పేసి మోదీ అయితే భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అందుకే ఏపీలో సక్సెస్ అయినటువంటి ఎన్డీఏ కూటమి ప్రయోగాన్ని కూడా తెలంగాణలోనూ అమలు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో మోదీ ఉన్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు, పవన్తో భేటీ వెనుక తెలంగాణలో ఓటు బ్యాంకునైతే సమీకరించే వ్యూహంగా ఇక దాని ఉందని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వీకెండ్లో హైదరాబాద్లో ఉండటం సాధారణమే అయినా కూడా మరి పవన్ కళ్యాణ్ ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ప్రధాని నేరుగా వారి వద్దకు వెళ్లడం అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. షెడ్యూల్లో లేకపోయినా కూడా ఈ భేటీ జరగడం అంటే మరి రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలు ఎక్కువగా చర్చకు వచ్చి ఉంటాయని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతే సెటిలర్ల ఓట్లు అత్యంత కీలకంగా మారిపోయాయి. మరి ఈ ఓట్లను ప్రభావితం చేయడంలో అయితే చంద్రబాబు, పవన్లకు ఉన్నటువంటి పట్టును ఉపయోగించుకొని వచ్చే ఎన్నికల నాటికైతే తెలంగాణలో ఎన్డీఏను ఒక బలమైనటువంటి శక్తిగా మార్చడమే మోదీ లక్ష్యంగా కనిపిస్తోంది. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత బీజేపీకి అత్యంత ఆశలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. ఢిల్లీ మద్యం కేసు వంటి అంశాలతో బీఆర్ఎస్ బలహీనపడటం, కాంగ్రెస్ పైన వ్యతిరేకత పెరగడాన్ని కూడా సానుకూలంగా మార్చుకోవాలని చెప్పేసి మోదీ ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి ఏపీలో కూటమిని సమన్వయం చేసినట్లుగానే తెలంగాణలోనూ చంద్రబాబు అనుభవాన్ని, మరి పవన్ కళ్యాణ్ ఇమేజ్ను వాడుకుని అయితే ఇక క్లీన్ స్వీప్ చేయాలన్నది అయితే ఆయన అంతరంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఇక కేవలం ఏపీ నేతలుగా కాకుండా ఎన్డీఏ భాగస్వాములుగా వారిద్దరికీ అయితే మోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. మోదీ రాజకీయ అడుగులు సామాన్యులకు అర్థం కావటం కష్టమే అయినా కూడా తాజా భేటీలు మాత్రం తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పేలా ఉన్నాయి. అటు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తూనే ఇటు మిత్రపక్షాలతో మంతనాలు జరపడం ద్వారా కూడా ఏకకాలంలో 2 లక్ష్యాలను ఆయన అయితే సాధించాలనుకుంటూ ఉన్నారు. మరి చంద్రబాబు, పవన్లతో జరిపినటువంటి భేటీ తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు సంకేతంగా కనిపిస్తూ ఉన్నాయి. ముందు వ్యూహంతోనే మరి మోదీ అయితే ఈ యొక్క హోమ్ విజిట్స్ చేసినట్లుగా అయితే అందరూ నమ్ముతున్నారు.